హలో ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫీ పేమెంట్ అనేది ఈజీనే, ఎందుకంటే డైరెక్ట్గా ఎక్కడన్నా కూడా ఫీ పేమెంట్ చేసి మీరు చేయొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఏవి పెట్టాలి, ఏవి పెట్టకూడదు, ఏవి అడుగుతుంది, ఏవి అడగదు. సో అవన్నీ కూడా నేను చెప్తాను డీటెయిల్గా. ఇప్పుడైతే వినండి. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ నేను ఇస్తాను, చూసారు కదా, sets.apshe.ap.gov.in. ఓకే, అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్తే మీకు అడ్మిషన్స్ 2025 పేజ్లో ఏపీ ఈసెట్ 2025 ఉంది, క్లిక్ చేయండి. ఓకే, అంతకన్నా ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవరికైతే కాలేజెస్ లిస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కావాలో అండ్ అలానే కట్ ఆఫ్స్ కావాలో, 1000 నుంచి 2000 నుంచి 3000 నుంచి ర్యాంక్స్ ఉండి కట్ ఆఫ్స్ కావాలని తెలుసుకుంటారు కదా వాళ్ళు, అండ్ ర్యాంక్స్ వైస్ కాలేజెస్ లిస్టు, పిన్ టు పిన్ కౌన్సిలింగ్ అప్డేట్స్, ఇవన్నీ కూడా బిఎస్డివిపి అకాడమీ యాప్లోని జస్ట్ 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లోని మీకు బిఎస్డివిపి అకాడమీ యాప్ లింక్ అయితే నేను ఇస్తాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు అక్కడ అవైలబుల్గా పొందొచ్చు అట్ ది పేమెంట్ ఆఫ్ 99 రూపీస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేశారు కదా, పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. డీటెయిల్స్ అన్నీ కనిపించిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేస్తారు. అయిపోయింది ఫస్ట్ స్టెప్. అది ఏంటి, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కనిపించినవి ఎడిట్లు చేసుకోవడం లేదా అప్లోడ్ చేయడమో చేసిన తర్వాత సబ్మిట్ చేశాక వెంటనే అదే పేజ్లోని మీకు ఫీ పేమెంట్ చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే నో యువర్ పేమెంట్ స్టేటస్. పేమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక్కడికి వస్తే మీకు పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది థర్డ్లో. ఆ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ప్రింట్ చేసుకోండి. జస్ట్ మీకు ప్రింట్ అవుతుంది అంతే, మీకు ఫ్యూచర్ పర్పస్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే పేమెంట్ చేసేటప్పుడు చాలామందికి ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. సో అందుకనే పేమెంట్ చేసేటప్పుడు డోంట్ యూజ్ యువర్ మొబైల్ ఫోన్స్, యూజ్ ఐదర్ పీసీ, ల్యాప్టాప్స్, లేదా మీ దగ్గర లేవు అనుకుంటే జాగ్రత్తగా నెట్ సెంటర్కి వెళ్ళిపోతే వాళ్ళే చేసేస్తారు. ఓకే, సో అవి చేసుకోవడం. అండ్ అలానే పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్లో మీకు ట్రాన్సాక్షన్ ఐడి, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఎందుకైనా మంచిది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయిందంటే మనకు అవే యూజ్ అవుతాయి, మళ్ళీ వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వడానికి ఏపీఎస్హెచ్ వాళ్ళకి పేమెంట్ చేసే దీనికి. ఓకే, సో ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చెప్తున్నాను. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే యూ విల్ బి రీడైరెక్ట్ టు దిస్ పేజ్ ఆస్కింగ్ యువర్ హాల్ టికెట్ నెంబర్. ఏ హాల్ టికెట్ నెంబర్? ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు అఫీషియల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా నీట్గా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ పేజ్లోకి వస్తారు. ఫస్ట్ మీకు కనిపించేది పర్సనల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, జెండర్, ఫాదర్స్ నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ రీజియన్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, ఓకే, అండ్ అలానే మీ మైనారిటీ స్టేటస్ ఏంటి, ఫీ రియంబర్స్మెంట్, అండ్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్కి, ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్లో కనిపిస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా మీ ఆధార్నో మీ డేట్ ఆఫ్ బర్త్నో పక్కన పెట్టుకొని నీట్గా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నుండి కింద డీటెయిల్స్ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మీ జెండరు, ఫాదర్ నేమ్, అడ్రస్ అన్నీ చెక్ చేసుకుంటారు, పిన్ టు పిన్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ అవి ఎడిట్ చేయాలి అంటే ఎలా అనేది నేను చెప్తాను, కొంతవరకు అవుతే కొంతవరకు అవ్వవు. ఓకే, సో అందుకనే ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి జాగ్రత్తగా, అర్థమైందా? సో మెయిల్ ఐడి కూడా చూసుకోండి, మెయిల్ ఐడిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మొబైల్ నెంబర్ని మాత్రం చేంజ్ చేయడం కుదరదు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి విల్ బీ యూజ్డ్ ఫర్ ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు మెయిల్ ఐడిని కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేయండి, అది మీరు బ్యాక్కి చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ మొబైల్ నెంబర్ మాత్రం అది క్లిక్కబుల్ కాదు, చేంజ్ అవ్వట్లేదు. సో చూసుకోండి. ఓకే, సో అందుకే చెప్తున్నా, అట్లీస్ట్ మెయిల్ ఐడి అయినా చేంజ్ చేసుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే. ఓకే, సో ఈ పేజ్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమడుగుతుందంటే ఇక్కడ చూసారు కదా క్యాస్ట్ కేటగిరీ, మీరు ఇక్కడ ఫర్ సపోజ్ ఈ క్యాండిడేట్ది ఓసీ కాబట్టి ఓసీ క్లిక్ చేశాను. ఓసీ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది, ఎందుకంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎక్స్ట్రా రిజర్వేషన్ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఉందా లేదా అని అడుగుతుంది. ఒకవేళ ఉంది, ఓసీ క్లిక్ చేయగానే పక్కనే ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది. అది ఎలా అనేది చూపిస్తాను. ఓకే, జస్ట్ అ మినిట్. ఓసీ కేటగిరీ క్లిక్ చేసాం, వెంటనే ఈడబ్ల్యూఎస్ ఉందా అని అడిగితే ఎస్ అని పెట్టాం. తర్వాత డూ యూ హ్యావ్ మీ సేవ, ఏపీ సేవ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్ అని పెట్టండి.
ఒకవేళ ఉంటే, అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఓకే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏపీ సేవనా మీ సేవనా. మీ సేవ అంటే నార్మల్ మనకు తెలుసు, ఏపీ సేవ అంటే సచివాలయం అని అర్థం. సో ఒకవేళ మీ సేవ అయితే మీ సేవ అని ఆప్షన్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే వస్తుంది. ఏపీ సేవ అంటే సచివాలయం అయితే సచివాలయం పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో, అక్కడ సర్టిఫికేట్ నెంబర్ అడగండి. ఇది ఓసీ కేటగిరీ. రిమైనింగ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి క్యాస్ట్ కేటగిరీ ఫర్ సపోజ్ మీది బీసీ అనుకుందాం, బీసీ క్లిక్ చేయగానే అక్కడ బీసీ ఎంటర్ చేస్తారు. బీసీ బీనో సీనో ఏనో ఎంటర్ చేశాక మీకు అక్కడ ఏంటి అంటే మీ దగ్గర మళ్ళీ డూ యూ హ్యావ్ మీ సేవ ఏపీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఏపీ సేవనా మీ సేవనా మీకు ఇష్యూ చేసిందని అడుగుతుంది. మీరు మీ సేవ ఇష్యూ చేస్తే మీ సేవ అని, ఏపీ సేవ ఇష్యూ చేస్తే ఏపీ సేవ అని పెట్టిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది, మీ రెస్పెక్టెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇదే ఓసీ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి తేడా, అంతే. ఆ తర్వాత మైనారిటీ స్టేటస్ అదర్ దెన్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, మీరు మిగతా వాళ్ళందరూ నాన్ మైనారిటీ కింద క్లిక్ చేసుకుంటారు. ఎవరైనా ముస్లిం మైనారిటీ వాళ్ళు క్రిస్టియన్ మైనారిటీ ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి రిలవెంట్ సర్టిఫికేట్ అడుగుతుంది, అది క్లిక్ చేయాలి. మైనారిటీ అని క్లిక్ చేయాలి. మైనారిటీ అని క్లిక్ చేసిన తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకు ఇక్కడ ఒకవేళ కనుక ఫీ రియంబర్స్మెంట్ మీకు ఎలిజిబుల్ అయితే, మీ ఫ్యామిలీలో ఎవరైనా లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు లేకపోతే మీరు ఎలిజిబుల్ కదా. సో అలా ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత ఒకవేళ కనుక చూడండి, డూ యూ హ్యావ్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏపీ సేవా సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే అక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ చాలామందికి డౌట్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అప్పుడు నో అని పెట్టండి. చూసారా, నో అని పెడితే ఇక్కడ ఏమంటుంది, అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ ఆర్ రిలవెంట్ డాక్యుమెంట్ అంటుంది. అంటే రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు. నో అని పెడితే ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ ఇన్కమే పెట్టండి, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, లైక్ అది మంచిది. ఓకే, అందుకే చెప్తున్నాను. ఒకవేళ లేకపోతే మాత్రం రేషన్ కార్డ్ అయినా పెట్టొచ్చు. ఆ తర్వాత కింద చూస్తారా లాస్ట్లో స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్, అక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు ప్రాసెస్. ఇంకా ఫస్ట్ స్టెప్లోనే ఉంది, అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కిందన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత స్పెషల్ కేటగిరీస్ లాస్ట్ వరకు చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ తర్వాత కమెంట్ సెక్షన్లోకి వస్తే ఆ కమెంట్స్ అన్నింటిని తీసుకొని ఇంకొక వీడియో చేస్తా. లాస్ట్ వరకు చూడకుండా నేను చెప్పిన పాయింట్స్ ఎక్కడో దగ్గర ఉంటాయి, అవే చూడకుండా అడుగుతారు. సో మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒక 20 minutes వీడియో ఉంటుంది, ఎందుకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. స్పెషల్ కేటగిరీస్ తర్వాత సో ఒకవేళ ఇదంతా ఇక్కడేమీ మీకు క్లిక్ అవ్వదు. ముందు ఆల్రెడీ మీరు ఈసెట్ అప్లికేషన్ టైంలో ఇవన్నీ కూడా నో అని ఇచ్చుంటే నో అని వస్తుంది. ఒకవేళ అప్పుడే ఎస్ అని ఇచ్చుంటే మేబీ ఎస్ అని రావచ్చు. ఆ తర్వాత దీనికి ఎలా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో అన్నీ కూడా ఇంకో పేజ్లో ఉంటుంది, చెప్తాను. ఓకే, స్పెషల్ కేటగిరీస్ నో అని ఉంటుంది ఇక్కడ. ఓకే, నో అనే ఉంటుంది ఎందుకంటే ఇంకా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు కాబట్టి. తర్వాత డూ యూ వాంట్ టు ఎడిట్ సారీ ఇక్కడ చూడండి, డిగ్రీ ఈక్వలెంట్ అని అంటుంది. డిప్లొమా డిగ్రీ ఈక్వలెంట్ అంటే లైక్ చూపిస్తాను చూడండి. డిప్లొమా డిగ్రీ ఈక్వలెంట్ అంటుంది. అక్కడ హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నాయి తెలుసా, మీ డిప్లొమా హాల్ టికెట్, మీ డిప్లొమా మార్క్స్ ఎంటర్ అయ్యి లేవు అందులో. డిప్లొమా పర్సంటేజ్, ఈసెట్ హాల్ టికెట్ నెంబరు, ఈసెట్ మార్క్స్ ఎంటర్ అయ్యి ఉన్నాయి అందులో. సో కాబట్టి చెక్ చేసుకోండి. అక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఎంటర్ అయ్యి అవి మీవి కరెక్ట్గా డిప్లొమా హాల్ టికెట్ నెంబరు, డిప్లొమా పర్సంటేజ్ అయితే ప్రాబ్లం లేదు. కాకుండా అక్కడ ఏవో వేరే నెంబర్స్ ఉండి లేదా ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే తప్పు అవుద్ది. అక్కడ డిప్లొమా అని అంటున్నాడు క్లియర్గా. అప్పుడు ఏం చేయాలంటే అక్కడే హాల్ టికెట్ నెంబర్ని రిమూవ్ చేసి మీ ఎగ్జాక్ట్ హాల్ టికెట్ నెంబర్ని పెట్టి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఓవరాల్గా అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత కాకపోతే ఇవన్నీ ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒకవేళ తప్పు కనిపించింది అనుకోండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కానీ మార్క్స్ కానీ డైరెక్ట్గా రిమూవ్ చేయలేరు. ఆ పైన డూ యూ వాంట్ టు ఎడిట్ ఆర్ ఎంటర్ అని ఉంది కదా, అది చెక్ బాక్స్లో చెక్ చేయాలి, టిక్ చేయాలి. టిక్ చేశాక ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయండి. మీరు పెట్టింది రైట్ రాంగో తెలియడానికి అక్కడ చూస్ ఫైల్ అని చూసారా, అవన్నీ కూడా మీరు అప్లోడ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో పీసీ ఆర్ ఓడి అంటే ఏంటంటే మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే డైరెక్ట్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కొంతమంది దగ్గర. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ పాస్డ్ అవుట్ వాళ్ళకి అప్పుడే ఎవరు, బట్ ప్రీవియస్గా ఎవరైనా ఈసెట్ ఇయర్ రాస్తుంది, ప్రీవియస్ ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. బట్ లెస్ దెన్ 1 MB ఉండాలి. క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేశారు, ఏ పీడిఎఫ్ అయినా కూడా లెస్ దెన్ 1 MB ఉండాలి. అండ్ అలానే నెక్స్ట్ ఏంటి అంటే మార్క్స్ మెమోస్ ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇయర్ నుండి 6th సెమ్ వరకు నీట్గా మార్క్స్ మెమోస్ అన్నీ ఒకే పీడిఎఫ్ చేసి లెస్ దెన్ 1 MB వచ్చేటట్టుగా అప్లోడ్ చేయండి. సో అప్పుడు అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. డిప్లొమా డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, కానీ ఎడిట్ చేయడం అవ్వదు. ఒకవేళ కనుక మీ కాలేజ్ నేమ్ కానీ ఆ డిస్ట్రిక్ట్ నేమ్ కానీ లేదా స్టేట్ నేమ్ కానీ మీరు ఎడిట్ చేయాలి అంటే ఎలా చేయాలని నెక్స్ట్ స్టెప్లో చెప్తాను చూడండి. జస్ట్ అన్నీ చెక్ చేసుకోండి, ఇవి కరెక్ట్గా ఉన్నాయి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025 అని చెప్పి హాల్ టికెట్ నెంబరు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్, ఈసెట్ బ్రాంచ్ ర్యాంకు, ఈసెట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంకు, మీరు ఏదో ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు, డిప్లొమా క్వాలిఫై అయ్యారు, క్వాలిఫికేషన్ ఏ బ్రాంచ్లో క్వాలిఫై అయ్యారు అది, అండ్ ఈసెట్ ఎంట్రన్స్ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది. సో ఇది మీకు ఫైనల్గా కనిపించేది. ఆ తర్వాత ఇక్కడ ఏం ఎడిట్ చేయడానికి లేదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, వెరిఫై అని డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంది కదా, పక్కన నోట్ చదవండి. యూ కెన్ మేక్ ఫర్దర్ మోడిఫికేషన్స్ ఆఫ్ యువర్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్. ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ దగ్గర సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, చెప్పానా, ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ దగ్గర సెలెక్ట్ ఆప్షన్లో ఎస్ అని క్లిక్ చేస్తే మీరు పైన కానీ మీ స్టడీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్లో కానీ మీ నేమ్ కానీ అవన్నీ ఏమైనా ఇంకా ఎడిట్ చేయాలి, లేదా మీ స్పెషల్ కేటగిరీస్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అవన్నీ కూడా మీరు ఇంకా చెయ్యాలి చేంజెస్ అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు ఇప్పుడు వరకు చూసినప్పుడుగా మీకు లైక్ అంటే స్టడీ సర్టిఫికేట్లో కానీ లైక్ స్టడీ రీజియన్లో కానీ లేదనుకుంటే మీ నేమ్ కానీ మీ స్పెషల్ కేటగిరీస్ మీరు ఎలిజిబుల్ లేరు, మాకు అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ ఎంటర్ చేస్తారు, లేదంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేస్తారు నెంబరు, అండ్ అలానే ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఇంకా సరిపోతుంది, ఇంకా ఎటువంటి ఎడిట్స్ లేవు. ఓకే, ఏ ఎడిట్స్ లేవు, స్టడీ ప్లేసెస్ బాగానే ఉన్నాయి, మీ నేమ్ తప్పులు లేవు, ఏమీ లేవు అనుకుంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నింటిలో ఏ ఎడిట్స్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూసారా, నో ఫర్దర్ మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్ అండ్ యూ విల్ బి ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్. అర్థమైందా? నో అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు ఫీ పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ కూడా అక్కడ సబ్మిట్ అని అడుగుతుంది, సబ్మిట్ చేసుకుంటారు అంతే. అర్థమైందా? అది ప్రాసెస్. ఒకవేళ లేదు స్టడీ ప్లేసెస్ మనం చేంజ్ చెయ్యాలి, లేదనుకుంటే లైక్ నేమ్ చేంజ్ చేయాలి, ఇంకొన్ని డీటెయిల్స్ మేము స్పెషల్ కేటగిరీస్లోని అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్, అవన్నీ అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే వేరే పేజెస్కి వెళ్ళి అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాటిని మీరు అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఫీ పేమెంట్కి మీకు ఎలిజిబిలిటీ ఇస్తుంది. అది ఎలాగని ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో మీకు ఇంకా చేంజెస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టిన తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్, లేదు చేంజెస్ లేవంటే నో అని పెట్టిన తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఫీ పేమెంట్ పోర్టల్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఎస్ అని పెట్టాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి చేంజెస్ ఉంటే అవి ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ చిన్న ఇన్ఫో, ఎవరికైనా ఇప్పుడు మీకు ఏ మోడిఫికేషన్స్ లేవు అనుకుంటే ఇక్కడతో మీరు వీడియోని ఎండ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ అని చెప్పి మీకు వస్తుంది. ఎస్ క్లిక్ చేస్తే మీరు ఫీ పేమెంట్ మీకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూజింగ్ మెనీ కార్డ్స్ మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకైతే ఫీ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, అంతే. ఇక్కడతో మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఎటువంటి ఎడిట్స్ లేవు కాబట్టి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు నింపిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేయించుకోండి. ఎలా అనేది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, స్టార్టింగ్లోని. సో అది ప్రాసెస్. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు వెరిఫై అయ్యాలేవో ఎలా చూడాలనేది ఇంకో వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సిఎస్ అని పెట్టారు కదా, ఆ తర్వాత ఇక్కడికి వస్తారు. అప్లికేషన్ ఫామ్ ఎడిట్ అని చూపిస్తుంది చూస్తారా, ఆల్ అప్లోడ్స్ మస్ట్ బీ ఇన్ PDF ఫార్మాట్ విచ్ ఈస్ లెస్ దెన్ 1 MB అని చెప్తుంది. సో అంతే. అండ్ ఎవరికి కూడా ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అప్లోడ్ చేయమని అడగలేదు, ఎందుకంటే డైరెక్ట్గా నెంబర్స్ తీసుకుంటుంది. ఓకే, దట్స్ ఇట్. ఒకవేళ అడిగితే ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు మీ నేమ్ని ఈ అప్లికేషన్ ఫామ్ ఎడిట్లో ఎవరికైనా నేమ్ చేంజ్ చేయాలి, మీ నేమ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్ చేంజ్ చేయొచ్చు, మీ జెండర్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కానీ ఇంకేమీ చేంజ్ చేయడానికి లేవు. ఆల్రెడీ క్యాస్ట్, ఫీ రియంబర్స్మెంట్ రిలేటెడ్ అన్నీ ముందే మీరు అప్లోడ్ చేసుకున్నారు ముందు పేజెస్లోనే, కాబట్టి ఇంకేమీ చేంజ్ చేయడానికి లేదు. మీరు చేంజ్ చేయాల్సింది, ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ఓన్లీ మీ నేము, మీ జెండరు, మీ ఫాదర్స్ నేము చేంజ్ చేయడానికి వీలు కుదురుతుంది ఈ పర్టిక్యులర్ పర్సనల్ డీటెయిల్స్. ఓకే, అది కూడా డైరెక్ట్గా అవ్వదు. మీ SSC మార్క్స్ మెమో ఉంది కదా, అది అడుగుతుంది. మీరు ఏది చేంజ్ చేస్తారో దాని రిలేటెడ్గా మీ ఫాదర్స్ నేమ్ కానీ మీ నేమ్ కానీ చేంజ్ చేసుకుంటే మీ SSC మార్క్స్ మెమో అడుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్ చెప్తా చూడండి. సో చూసారా, ఇందాక మనకి అక్కడ డ్రాప్ డౌన్ లేదు అప్లోడ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేటగిరీస్ మీ దగ్గర PWD అయినా, NCC అయినా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయినా, CAP అయినా, స్కౌట్స్ అండ్ గైడ్స్ అయినా, ఇక్కడ అన్ని నోలు ఉన్నాయి కదా ఇందాక మనకి. ఇప్పుడు మీరు కావాలంటే మీకు ఫర్ సపోజ్ NCC అనుకోండి, NCC దగ్గరికి వెళ్ళి నో అని ఉంది కదా, దాన్ని ఎస్ క్లిక్ చేయొచ్చు. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీకు రెలవెంట్ డాక్యుమెంట్ అడుగుతుంది, దాన్ని లెస్ దెన్ 1 MB PDFలో అప్లోడ్ చేయండి. ఓకే, అప్పుడు మీకు అది వెరిఫై చేసుకుంటుంది అంతే. ఓకే, మీది ఏదైతే అది దాని రిలేటెడ్గా పక్కన అప్లోడ్ చేయొచ్చు. నో అని ఉన్నదాన్ని ఎస్ క్లిక్ చేయడమే అంతే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉన్నాయి చూసారు, ఆ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీరు
డిప్లొమా థర్డ్ ఇయర్ నుండి సెవెంత్ క్లాస్ నుండి డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు మీరు ఎక్కడన్నా కూడా తప్పు ఉంటే ముందు పేజెస్లో మీరు చూసుకున్నప్పుడు తప్పు ఉంది అనుకుంటే మీరు జస్ట్ అక్కడ పక్కన చూసారా క్లిక్ ఉంది కదా, ఇప్పుడు 1 అని ఉందా, 1 క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అక్కడ అప్లోడ్ అండ్ సర్టిఫికేట్ అని అడుగుతుంది కదా, ఆ అప్లోడ్ సర్టిఫికేట్ మీద మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి అని ఉంది. ఫర్ సపోజ్ ఆ ఈస్ట్ గోదావరి కాకుండా మీరు ముందు తప్పు పెట్టారు, ఇప్పుడు విశాఖపట్నం పెట్టాలనుకోండి, కింద మీరు లిస్ట్ కనిపిస్తుంది అన్నీ కూడా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ కాదు, మీరు తెలంగాణ అనుకోండి, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీ స్కూలు, కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అది మీరు తప్పు పెట్టారు, సెలెక్ట్ చేసుకుంటే అక్కడ రిలవెంట్ అప్లోడ్ సర్టిఫికేట్ మీకు అడుగుతుంది, అంటే స్టడీ సర్టిఫికేట్ అడుగుతుంది. మీరు ఏ ఇయర్ చేంజ్ చేసుకుంటే ఆ ఇయర్ యొక్క సర్టిఫికేట్ పెట్టేయండి సరిపోతుంది. లేదా అంతా చేంజ్ చేయాలంటే అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. ఏ చేంజ్ చేయాలంటే ఆ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పెట్టిన తర్వాత గెట్ రీజియన్ అని క్లిక్ చేస్తే రీజియన్ ఏయు రావాలి. ఒకవేళ మీరు ఏయు అయితే ఏయు, ఎస్వియు అయితే ఎస్వియు. మీరు ఏ రీజియన్కి సంబంధించిన వారో మీకు ఆల్రెడీ తెలుస్తుంది. మీ డిప్లొమా పీసీ మీదైనా ఉంటుంది, లేకపోతే లైక్ మీరు ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది మీరు చూసుకుంటే దాని రిలేటెడ్గా రీజియన్ కూడా తెలుస్తుంది. ఓకేనా, ఇది ప్రాసెస్. స్టడీ సర్టిఫికేట్స్ లైక్ స్టడీ ప్లేస్ ఆఫ్ స్టడీ చేంజ్ చేయడానికి. ఆల్రెడీ ప్లేస్ ఆఫ్ స్టడీ పర్ఫెక్ట్గా ఉందంటే చేంజెస్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఫైనలీ ఏం చేయాలంటే సెలెక్ట్ హెచ్ఎల్సి ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్. ఓకే, హెల్ప్ లైన్ సర్టిఫికేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్ని. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు చేంజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని వాళ్ళు వ్యాలిడేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ అయితే చూడండి, ఏ డిస్ట్రిక్ట్ ఫర్ సపోజ్ మీరు విజయనగరం అనుకుందాం, లేదా ఈస్ట్ గోదావరి అనుకుందాం, సెలెక్ట్ అక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉంటుంది, పెట్టుకోండి. తర్వాత వెరిఫికేషన్ ప్రిఫర్డ్ హెల్ప్ లైన్ సెంటర్. మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ని ప్రిఫర్ చేస్తాం అనుకుంటున్నారు అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా ఏ హెల్ప్ లైన్ సెంటర్స్లోని వెరిఫై చేయించుకుందాం అనుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, బట్ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు జస్ట్ అక్కడ పెట్టాలి. ఒకవేళ స్పోర్ట్స్ కానీ వాళ్ళైతే వాళ్ళ వెరిఫికేషన్కి ఆఫ్లైన్కి కూడా వెళ్ళాలి. ఆల్రెడీ నేను చెప్పాను, వీడియో డీటెయిల్డ్గా ఉంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కింద వీడియో పెట్టాను చూడండి, డిస్క్రిప్షన్లో అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, అక్కడ మీ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ క్లిక్ చేయండి. హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ అనేది మీకు ఏమంటారు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంది, అది ఎలా చూడాలో చెప్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కావాలి అంటే హెల్ప్ లైన్ సెంటర్ పెట్టచ్చు. లైక్ అంటే మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ పెడితే ఒకవేళ మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ హెల్ప్ లైన్ సెంటర్కే మీరు ముందు వెరిఫైలో పెట్టుకున్నారు కాబట్టి అక్కడికే వెళ్ళి మీరు లైక్ అంటే మీ సర్టిఫికేట్స్ని కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్తారు. ఫర్ సపోజ్ మీరు విశాఖపట్నం అనుకుందాం, విశాఖపట్నం రిలేటెడ్గా మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంథింగ్ ఉంటుంది, అది క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో పెట్టేశారు, వెరిఫై అవ్వలేదు. ఇప్పుడు మీరు వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నారు, అప్పుడు మళ్ళీ విశాఖపట్నం హెల్ప్ లైన్ సెంటర్ పెట్టారు కాబట్టి ఇందులో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. సో కాబట్టి మీ నియర్గా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఏదో అదే పెట్టుకోండి, ఊరు ఎక్కడో ఉన్నో పెట్టుకోవద్దు. మీ తిరుపతి అయితే వైజాగ్ది అయితే తిరుపతి అలా పెట్టుకోకండి. ఓకే, సో అది మ్యాండేటరీ. ఇక్కడ చూసారా నోట్లో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ విల్ బి డన్ బై అథారిటీస్ బై ఆన్లైన్. Candidates need not to visit the helpline centers physically for verification. However, any candidate needs help support can attend the selected HLC. చెప్పానా, అక్కడ ఏదైతే సెలెక్ట్ చేశారో హెచ్ఎల్సి దానికి వెళ్ళమని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఏదైనా సపోర్ట్ కావాలి అంటే, అందుకని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. తర్వాత డిస్క్లైమర్లో అక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీరు ఫీ పేమెంట్ పోర్టల్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఫీ పేమెంట్ అనేది 1200 ప్లస్ ఛార్జెస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అండ్ 600 ప్లస్ ఛార్జెస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. అంతే సింపుల్గా ప్రాసెస్ ఇది. మొత్తం చెప్పానని అనుకుంటున్నా, ఇంకా డౌట్స్ రావని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.